నువ్వు టోటల్ పేమెంట్ మీద నీకు మేస్త్రి మళ్ళీ ఏం చేస్తాడు? ఆ పైన ఉన్న 20,000 18,000 కొత్త వస్తావు, అవి నీకు చేయగలుగుతాయి. అవి కూడా ఆలోచించుకోండి. ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఒకరొకరు వచ్చి స్టేజ్ మీదకి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన షాపూర్ నగర్ నుంచి వీరయ్య సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కావాలి, గ్రేటర్ హైదరాబాద్ ఒకటి కావాలి, మనం చైతన్యవంతులం కావాలి. 6,000, 7,000, 10,000 రోజులు మర్చిపోవాలి. 6,000, 7,000, 10,000 రోజులు మర్చిపోవాలి. ఇప్పటి 4 రోజులు తీసుకొని 1,000 రూపాయలు జైలు పెట్టుకొని 11,000 మనకి ఇస్తున్నాడు. ఏమైనా అంటే ఆ మేస్త్రి ఇయ్యడు మేస్త్రి అని క్వశ్చన్ మార్క్ తీసేయండి. మన మైండ్ నుంచి ఫస్ట్ తీసేయండి. బిల్డర్ ఇయ్యడు, మేస్త్రి ఇయ్యడానికి తీసేయండి. ఎందుకు ఇయ్యడానికి మీరు ఎందుకు అడగలేదు? మనం అందరూ ఒక ఫిక్స్ అయిన తర్వాత నేను ఏదైతే రేటు చూపెడతామో మనం ఒక లెటర్ ఇస్తామో ఆ లెటర్ చూపెడితే ప్రతి ఒక్కరు కూడా అదే రేటుకు పనిచేయాలి. ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా రాత్రి వరకు మన భవన నిర్మాణం మనం ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నాం హైదరాబాద్లో. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే చాలా చీప్గా ఒకరి తర్వాత ఒకరు 1,000, 6,000, 7,000, 50, 40, 60, 7,000 ఇస్తున్నాం. అది ట్రాక్టర్ ఉంది కరెక్టే, ట్రాక్టర్ ఫ్రీగా మొత్తలే, దాంట్లో డీజిల్ పోయాలి. దానికి డ్రైవర్ కూడా మనం పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకొని పెద్దవాళ్ళు నిర్ణయించిన రేట్లకు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఒక రేటు ఉంది. మనం కట్టుబాటు మీద ఇప్పటికే మనం తెలుసుకొని పని చేసుకుంటే మనం ఇంకా ఈ భవనాన్ని అక్కడ ఇంకా మన పైకి తీసుకెళ్తుంది. ఇంకా మంచి భవిష్యత్తులో నడుస్తాం. మనం ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇంకా హ్యాపీగా బతికే అవకాశాలు వస్తాయి. ఇప్పుడు సాయంత్రం కాగానే ఒక అడమే బయట అలా ఒక 5,000 కొట్టవా ఎందుకు పని చేసింది ఒకరి దగ్గర ఒకరి దగ్గర అడగాలి. ఏ అవసరం పట్టింది. ఈరోజు పేమెంట్ కూడా పని చేసామంటే వారం రోజుల్లో మేస్త్రి ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఇవ్వాలి. మేస్త్రి అన్న నీకు ఎందుకు ఆగు 2 రోజులు మనమే చెప్తున్నాం. ఎందుకు అవకాశం మనం ఇవ్వాలి. మనకి ఏం అవసరం మనం పని చేస్తున్నాం. సాయంత్రమా రేపా ఎల్లుండా పేమెంట్ అడుకోవాలి. మనం ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలి. కానీ అవతల కూడా పని చేసిందంటే లేబర్ పెట్టి పని చేసినాడు. ఆయన కూడా డీజిల్ అవసరం ఉంది. ఆయన కూడా టైం పడ్డది. కానీ పైసలు వాడుకొని ఇవ్వడం అనేది ఇది కరెక్ట్ కాదు. మనం అర్థం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈయన 5,000 వేసిండు, నేను 6,000 వేసినా, 8,000 వేసినాం అని ఒకరినొకరు తెలుసుకుంటే దానికి మనం తగ్గి బైక్ దగ్గర పెట్టుకుని కొద్ది వాయిస్ వేసి మనం దాన్ని చాలా ఇదిగా చేసుకుంటున్నాం. కానీ అందరం ఆలోచన చేసి వచ్చేటివి అంటే ఇప్పుడు దండ చేస్తే 2,000 కూడా వస్తలేవు. అంటే మనం దండ చేస్తే నెల రోజులు దండ చేస్తే 3-4 లక్షల పైసలు పనుల మీద అయిపోతున్నాయి. అంటే అన్ని పైసలు మనం పని చేసినా కానీ నూనె అనుకోలేని స్థితిలో ఉంటున్నాం మనం ఇప్పుడు దండల. అది నేను చెప్పాలనుకున్నా. ఆ రోజు మా నాన్నకు తప్పుగా అర్థమైంది. ఆయన కొంచెం సీరియస్ అయ్యిండు. అయితే ఇప్పుడు పెద్దలు చాలా గొప్ప విషయాలు చెప్పారు. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఇన్ని అడ్డలు ఉన్నాయి, 30 అడ్డలు ఉన్నాయి కదా, ప్రతి అడ్డ నుంచి ఇద్దరు పెద్ద మనుషులు జమ అయ్యి ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ తీసుకోవడానికి ఒక 2-3 మీటింగ్లు పెట్టుకొని ఖాళీ ఆ పెద్ద మనుషుల వరకే ప్రాబ్లమ్స్ అన్ని రాసుకొని వాటి కోసం సొల్యూషన్స్ కూడా రాసి ప్రతి అడ్డకు ఒక అల్టిమేటం లాగా జారీ చేసి మీరు ఇట్లయితేనే దండ చేయాలి, లేకపోతే మీరు మన యూనియన్ నుంచి పక్కకు జరగాలి అని చెప్పేసి చేస్తే మన దండ కరెక్ట్ నడుస్తుందని నా ఉద్దేశం అన్న. అట్లా కాకుండా మనం ఇప్పుడు చెప్పిన అన్ని నవ్వుకున్నాం, అన్ని మస్తు ఎంజాయ్ చేసినాం, చప్పట్లు మస్తు పెట్టినాం. ఇప్పుడు నా ముందరనే ఇక్కడ 10 మంది కూర్చొని ఇవన్నీ ఉట్టి మాటలే, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా కానీ మనం చేసేది చేసుకుంటూనే పోతాం అంటారు. ఇట్లా మాట్లాడుకొని చేసుకున్న పోయి ఇక్కడ మధ్యాహ్నం కూడా అన్నం తిని ప్రశాంతంగా మన ఇంట్లో మనం అనుకుంటే మాత్రం మన దండం ముందుకు పోదనా. నేను ఒక్క పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే గట్టిగా పెద్దలకు మాత్రము, ఎస్పెషల్లీ పెద్దలకే, మెంబర్స్ మేము మస్తు మంది ఉంటాం కానీ పెద్దలకే ఖచ్చితంగా రూల్స్ తీసుకురండి. రూల్స్ తీసుకొచ్చి ఈ దంద ఇట్లా నడపాలి. మీరు ఎవడైనా ప్రాబ్లం వచ్చి ఇక పలానాడు ఇప్పుడు నేను 14,000 ఒక పని వేస్తున్నా, నేను మాట్లాడిపోయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి 13,000 వేస్తుందంటే నేను గ్రూప్ లో ఆడియో మెసేజ్ వీడియో మెసేజ్ ఒకటి పెడతా. దానికి పెద్దలు రెస్పాండ్ అయ్యి అంటే ఇప్పుడు సైదాబాద్ అడ్డా ఉంది మాది, మా సైదాబాద్ అడ్డా వాళ్ళ కాడికి రెస్పాండ్ అయ్యి అరే నువ్వు ఎందుకు 13,000 వేస్తున్నావు అని ఆయన ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించిన రోజు మనకు అందుకనే ఉంటుంది. అలా నా థ్యాంక్ యూ వెరీ మచ్.